ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి విచ్చేసిన మా నెల్లూరు జిల్లా వాసులకి, కావలి వాసులకి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక్కసారి గట్టిగా చెప్పండి ఎవ్రీబడీ. అండ్ ఈ రోజు ఈ వేడుకకు విచ్చేయడం, అలాగే హోస్ట్ గా ఈ రోజు మీ అందరినీ అలరించడానికి నేను రాగా మేఘన, నేను యాంకర్ గా, యాక్ట్రెస్ గా మీ అందరికీ బాగా తెలుసు. అండ్ ఈ రోజు నేను హోస్ట్ చేయబోతున్నాను. ఈ రోజు మామూలుగా ఉండట్లేదు సంబరం, ఎందుకంటే అసలు ఎక్కడ చూసినా మీ అందరిలో కనిపించే కళ్ళుంది చూసారా, అబ్బా ఎంత అందంగా ఉన్నారో. సో విచ్చేసిన అందరికీ వన్స్ అగైన్ హార్టియెస్ట్ వెల్కమ్ అండి. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి, అలాగే కొండమిట్లగుంట పోలీస్ శాఖ వారికి, అలాగే ప్రెస్ అండ్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరి కోసం ఈ రోజు మిమ్మల్ని అలరించడానికి మన బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా లాస్ట్ డే, అంటే ఆఖరి రోజు సంబరం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వై? బికాస్ ఈ రోజు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా డాన్సర్స్, సింగర్స్, సెలబ్రిటీస్, జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, బట్ వారందరినీ నేను వెల్కమ్ చేసే ముందు మీ అందరినీ వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే దానికి రీజన్ మన ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. ఒక్కసారి గట్టిగా చెప్పండి ఎవ్రీబడీ ప్లీజ్. అండ్ అలాగే మిమ్మల్ని అలరించడానికి సింగర్స్ తో పాటు నేను చెప్పినట్టు మిమ్మల్ని బాగా నవ్వించడానికి మన జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వచ్చేసారు. అండ్ అలాగే సత్య మాస్టర్ డాన్స్ టీం కూడా వచ్చేసారు. కాబట్టి వారందరినీ వేదిక మీదకి ఆహ్వానిద్దాం గట్టిగా చెప్పడంతో. చాలా ప్రోగ్రామ్ ఉంది, ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు हेलो मुज़म्मी, रे मुज़म्मी गाड़ी कने का नानी बुलाती है। कहाँ है बेटे तू? పేమెంట్ తక్కువైనా శాంతి స్వరూప్ వాళ్ళ ఊరు కాబట్టి తను రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శాంతి. అండ్ ఇక సత్య మాస్టర్ along with his dance team onto the stage, please గట్టిగా చెప్పండితో let me welcome సత్య మాస్టర్ onto the stage. And డి అక్షా ఖాన్, డి మాన్సి, ఫిల్మ్ ఆర్టిస్ట్ శైలు, కాంతారా స్పెషల్ థీమ్ హిరణ్మయ్, అండ్ స్పెషల్ డాన్సర్ శ్రేయ, స్పెషల్ డాన్సర్ పూజ, స్పెషల్ డాన్సర్ ప్రజక్త, విష్ణు, విజ్జు, అజయ్, ఆశిష్, రఘు, వీరందరినీ వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి గట్టిగా చెప్పట్లతో. సత్య మాస్టర్ డాన్స్ టీమ్ ఇస్ హియర్. బోల్డ్ అన్ని పాత్ బ్రేకింగ్ స్టేజ్ ఎరగొట్టే పర్ఫార్మెన్స్ రాబోతున్నాయి. మరి కాసేపట్లో మీరందరూ కూడా చూడబోతున్నారు. సో హియర్ యు గో. ఒకసారి గట్టిగా చెప్పండి ఎవ్రీబడీ ప్లీజ్. మీ అందరికీ బాగా సుపరిచితమైన పేరు పల్సర్ బైక్ రవాణాని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి గట్టిగా చెప్పట్లకు. ఈ రోజు మాస్ జాతర మామూలుగా ఉండట్లేదు. సో ఓల్డ్ అని ఫాస్ట్ బీట్ మాస్ నెంబర్స్ తో ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యు. సో we'll have a group picture please. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగున్నారండి? థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. మాది కూడా ఈ పక్కన ఒంగోలు, మాది కావాలి. అప్పుడప్పుడు ఈ నెల్లూరు
ఈవెంట్కి వెళ్ళే ముందు కావాలి మెల్లగానే వెళ్తాం. కావాలి చాలాసార్లు వచ్చాం కూడా. ముందుగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన మా ఈ ఊరు మీ ఊరే శాంతి స్వరూప్కి ఫస్ట్ మీ అందరూ ఒకసారి మీ ఊరు శాంతి స్వరూప్ ఒకసారి క్లాప్స్ కొట్టారు అందరూ. మీ ఊరు నుంచి వచ్చి ఒక లేడీ గెటప్లో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది. ఆల్మోస్ట్ జబర్దస్త్లో ఎంతమంది లేడీ గెటప్ చేసినా కూడా మీ ఊరికి చెందిన శాంతి స్వరూప్కి మా జబర్దస్త్లో మంచి పేరు ఉంది. కాబట్టి శాంతి స్వరూప్ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసింది. ముఖ్యంగా ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ అవడానికి, ఇంత ఘనంగా జరగడానికి మెయిన్ రీజన్ అటువంటి మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని లాస్ట్ టైం కూడా ఆయన ఒక పర్పస్ మీద పిలిచారు. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అందరినీ చాలా మర్యాదగా చూసుకున్నారు అనమాట. కాబట్టి ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంక నువ్వు వెళ్ళవా? బేసిక్గా పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగాలని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాళి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మీ ఊరాళ్ళందరూ వెయిటింగ్ నీకోసం. ఎక్కడ అదో ఒకసారి ఫస్ట్ హాయ్ చెప్పు. చూసారా, ఒక కన్ను పిల్ల వస్తుంటే ఇక్కడ కుటుంబ పిల్లలు ఎలా విజయం చేస్తున్నారు. అది కవిత. అది ఏ బ్రహ్మాండంగా ఉందిగా. నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తాను. అంటే మీ ఇంట్లో వంట చేసేది మా పనులే, గేదెలు తోమేది మా పనులే, మీ ఆవిడతో కాపురం. ఓహో, మొత్తం పనులే. మనం హలో, నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చూపులకి వెళ్తున్నా. ఓ పెళ్ళి పెళ్లి చూపులకి వెళ్తున్నావా? ఆ, ఇట్రా. చెప్పు. ఇక్కడ పెళ్లి కాని కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఆ, వీడు ఎత్తుతున్నాడు అన్ని ముందుకి. ఏం లేదు, ఆడ కట్నాల కింద రేపు మీ మామయ్య దగ్గరికి వస్తే ఆ, స్కూటర్ ఇస్తానంటే కారు కావాలని అడుగు, ఆ. కూలర్ ఇస్తానంటే ఏసీ కావాలని అడుగు. వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మని అడుగు. ఇప్పుడు అవసరం ఇవన్నీ? వాడికి ఎందుకు ఇవన్నీ? ఏంటయ్యా నీ కంటికి నేను తెలియని వాళ్ళ కనపడుతున్నానండి? అంత తెలివినోడు ఏంట్రా? చాలా తెలివైనాడు. సరేరా, మనం కావాలో ఇలా నడుచుకుంటూ వెళ్తాం ఇటు సైడు. ఆ, ఒక 200 రూపాయల నోటు 500 రూపాయల నోటు కనపడింది. ఓకే. నువ్వైతే ఏం తీసుకుంటావు? నేనైతే 500 రూపాయలు తీసుకుంటాను. నువ్వు నిజంగా ఏదోవే, నేనైతే 2 తీసుకుంటాను. రూపా కూడా ఏంటి అది సరే కానీ తల మీద దెబ్బ ఏంటది? ఇదే నిన్న మార్కెట్ లో సుబ్బారావు గారు రాడు తీసుకుని కొట్టాడులే. వాడు వాటి తీసుకొడితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నీ చేతులు ఇవ్వలేదా? ఎందుకు లేదు? వాళ్ళ ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉంది. అప్పుడు మరి ఒళ్ళో మీ ఆవిడది సార్. అన్న, మీకు అందరికి ఒక డౌట్ వచ్చిందా? నగేష్ గారు టీవీలో అంతుంటారు, ఇక్కడ ఇంత ఉన్నారు. భూతత్వం పెట్టుకొని నువ్వు పెద్ద కనబడతా. పెళ్ళి అయ్యాక మీ ఆవిడకి భూతత్వం కొనేవ్వండి, దేనికి? పెద్ద కనబడతారు. మీ అందరి కోసం ఇవాళ నిన్ను ఇక్కడ చేయబోతున్నా. ముందుగా ఒక నిమిషాలు, ఏంటి? ఇది పాటలు పాడే వాళ్ళకి ఇంకో తీసివయ్యా బాబు. హలో అల్లో నిన్ను ఇక్కడ చేయబోతున్నా. ముందుగా మీకెంత ఇష్టమైన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. చెప్పట్లు సార్. ప్రభాస్ గారు అంటే మా ఊర్లో ఆడవాళ్ళందరూ కోస్తారు. ఏంటి? ఇంట్లో ఉల్లిపాయలు టమాటాలు. పక్కన ఎట్లా ఉన్నా ఎవరు ఎక్కించింది నిన్ను? మిమ్మల్ని ఎక్కించినోడే సార్. ప్రభాస్ గారి వాయిస్. సార్, నాకు డౌట్. ఏంటా? జబర్దస్త్ లో రష్మికి బట్టలు ఎవరు కొంటారు? ఆమె కొనుక్కుంటుంది. బాగా పెద్దవైపోయి సార్, కొంచెం చిన్న వేసుకోండి. నెక్స్ట్ టైం చెప్తా. ప్రభాస్ గారి వాయిస్. చెప్పలు కొట్టండి, సిగ్గుపడుతున్నాడు ప్రభాస్ గారు వాయిస్. రెడీ రెడీ. ఎవడో ఒకటి చేతికి బతికిన తప్ప మాకు వేళ తెల్లవాడు. పల్లాడు సార్, సార్. ఇదే నలపై కచ్చి కచ్చాను గుట్టి కచ్చాను కడుపు పడితే కన్నీళ్ళు తాగి పచ్చు. దయచేసి క్షమించాలి, గొంతు పెట్టడం వల్ల ప్రభాస్ గారి వాయిస్ రాలేదు. ఇప్పుడు వస్తుంది, కొంచెం నీళ్ళు తాగండి సార్. అయ్యో నరేష్, కృతజ్ఞతలు. రియల్గా నాకు ఇంత పెద్ద బాధ్యతలు ఇచ్చారు, నేను ఎలా నెరవేర్తిస్తానో ఏంటి అనుకున్నాను. కానీ నాకు 2 పిల్లలు అయినటువంటి మన రాజకుమార్ సార్కి అలాగే శ్రీధరెడ్డి సార్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇంత పెద్ద ఈవెంట్ నేను చేయలేను రియల్గా. కానీ ఈరోజు మన పిట్రగుట్టలో నేను యాక్చువల్లీ ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఇక్కడ ఈవెంట్. కానీ అప్పుడు జరిగిన పాలకులకి నేను కనిపించడం లేదో నాకు తెలియదు. కానీ మన టీడీపీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను. నన్ను గుర్తుపెట్టుకొని నేను ఇక్కడ ఒక ఆర్టిస్ట్ అయ్యానని నన్ను గుర్తించి నాకు ఇంత పెద్ద బాధ్యతలు అప్పచెప్పినటువంటి మన ఎమ్మెల్యే గారికి ఒక్కసారి
ఓఎస్కొని గట్టిగా చెప్పట్లు కొడతాను. సో హ్యాపీ రియల్గా. థ్యాంక్ యూ సార్. మీరు తొందరగా ఇప్పుడు స్టేజ్ దగ్గరికి వస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత పెద్ద ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంతైనా థ్యాంక్స్. ఒకసారి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి థ్యాంక్స్. ఒకసారి ఓవేసుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్. అరే తమ్ముడు, ఇలాంటి పండగ అంటే ఎలా ఉండాలిరా? ఎంత సైలెంటా? థ్యాంక్ యూ. ఇలాంటి చక్కని కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ప్రాంతానికి పరిచయం చేసినటువంటి సో అదేవిధంగా సాటి కళాకారులు అయినటువంటి శాంతి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నా జీవితాన్ని మార్చేసినటువంటి పాట నీ నట్టాంటిట్టాంటి ఆడదాన్ని కాదు బాబా, పల్సర్ బైక్ మీద రారా బాబా అంటూ. సో ఈ పాట మీ అందరి కోసం, మీరందరూ కూడా ఒకసారిగా ఉంటే ఒకసారిగా పాడుకుందాం. ఇంతవరకు చాలా నాకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా సో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళందరితో ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో ఒకసారి గట్టిగా వేసుకుంటూ ఒకసారిగా పాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి everybody. Here we go. నేను చెప్తా ఎక్కడుందమ్మా. ఏ అలెక్యా, నువ్వేనా మామయ్యవా అక్కడ పిలుస్తున్నావు? ఏం చేస్తున్నావే నువ్వు? వాళ్ళమ్మ పిలుస్తుందా? ఈ ఆడలు తిదే బాధ. ఎవరైనా కొత్త చీరలు కట్టుకుంటే వాళ్ళు వెనకాల పోతారు. ఎక్కడుంది అమ్మ ఇటు చూడు. ఈడవాడు. ఒరే ఇలా తగులుకున్నారేరా మీరు? ఒరే రా, ఏం పేరు రా నీ పేరు? తిడుతున్నావా చెప్తున్నావురా? పేరు అలేఖ్య అనే పాప మిస్ అయిందండి. ప్లీజ్ ఉండు. ఒక్కసారి, ఒక 12 years old పాప మిస్ అయింది. ఎక్కడున్నా దయచేసి ప్లీజ్ అందరూ ఒక్కసారి చూడండి. ఒక్క నిమిషం, చిన్నపిల్లడు. ఏం పేరు రా నీ పేరు? నువ్వు ఏ ఆంటీ అనుకుని వెళ్ళిపోయావు? ఒకసారి మీరు మాట్లాడండి. అమ్మ ఇలారా, ఒక్కదాన్ని వచ్చా. ఎందుకు ఏదో పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసేది భయపడతావు? ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఏం చేస్తుంటాడు మీ ఆయన? ముగ్గురు పిల్లలా? సరే అలెక్య, వీళ్ళ ఆయనకి ముగ్గురు పిల్లలు అనగానే ఎంత ఆనందం వచ్చిందండి. మో మరి ఎవరికి పిల్ల తప్పిపోతే కామెడీ చేస్తామండి. ఇది కూడా స్కిట్ కింద వాడేస్తున్నాడు. ప్లీజ్ ఒక్కసారి చూడండి. 12 years old పాప అలేఖ్య మిస్ అయింది. పాపం వాళ్ళ అమ్మగారు కంగారు పడుతున్నారు. ఎక్కడున్నా దయచేసి అలేఖ్య ప్లీజ్ ఏ కలర్ డ్రెస్ వేసుకుంది రావాలి. పాప చిచి ఆంటీ ఏ కలర్ వేసుకుంది? డ్రెస్ పింక్ కలర్. అమ్మాయి ఒరే పింక్ అని చెప్పి ముసలను పట్టుకొచ్చేయండి. 12 ఏళ్ళ పాపకి ఎక్కడికి తప్పడిపోదు. 3 ఏళ్ళ కుర్రోడు దొరికాడు. వస్తుంది. ఇక్కడే ఉన్నాడు. స్టేజ్ మీద కూర్చో, ఆ చైర్లో కూర్చో. ఒక్క నిమిషం, ఈయన మైక్ ఆఫ్ చేయండి. అమ్మ ఒకసారి మాట్లాడండి. ఆవిడకి ఏం తెలుసమ్మా మాట్లాడుతుంది? పాపని పిలవండి ఒకసారి. ఒక భారతమన్యం గొంతు వినగానే వచ్చేస్తుంది. అలేఖ్య ఎక్కడున్నా సరే స్టేజ్ దగ్గరికి రావాలి. బాబు అలేఖ్య అనే పిల్ల చూడండి ఎక్కడ దొరికిందా? ఇగో ఓ పని చేయి, అది వచ్చేంత వరకు మా శాంతిని తీసుకుపో. తీసుకొని ఈ గోడలు దూకేది ఏదో ఇండియా వరల్డ్ కప్కి వెళ్తుంటే ఒలింపిక్ వచ్చేది కదరా మీకు. అది ఎలా దూకాడు చూడండి. నువ్వు ఒలింపిక్స్కి వెళ్ళరా గోల్డ్ మెడల్ తెస్తావు. ఇదమ్మా మీ ఊరు వచ్చినప్పుడు ఒక హీరోకి ఎవరన్నా ఓటర్ అడిగాడా? ఇలాంటి మంచి వ్యక్తికి గట్టిగా చెప్పట్లు. నిజంగా ఇలాంటి మంచి నరేష్ మూత నాకిచ్చి నీళ్ళు ఆయన తాగుతాడేంటి? అంటే నేను ఇక్కడ మూతలు తీసే వాళ్ళ కనబడుతున్నా. స్టేజ్ మీద అందరూ నిల్చొని చూస్తుంటారు, మాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ అలా కాకుండా ఆడవాళ్ళందరికీ సిట్టింగ్ ఏర్పాటు చేసి చక్కగా బారికేడ్లు పెట్టి చక్కగా ప్రోగ్రామ్ నిర్వహించారు. సో ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ ముఖ్యంగా మా కృష్ణారెడ్డి గారికి, వెంకట కృష్ణారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, మా అన్నయ్య శ్రీధర్ రెడ్డి గారికి, రాజ్ కుమార్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మీకోసం చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రావచ్చు అవర్ టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ యాంకర్ మేఘనా. కావలిగడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా, ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదలపై ఇందు వండదండ, ఈదల బతుకు మార్చ వచ్చల పురిగిండ.
గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈ అవకాశం రావడానికి మన ముఖ్య కార్యక్రమం శాంతి స్వరూప్, థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతి స్వరూప్. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ని చూసి ఎంజాయ్ చేశారు. సేమ్ టైం మన ఆది అన్న, బుల్లెట్ భాస్కర్ అన్న అండ్ జబర్దస్త్ టీమ్స్ చేసినటువంటి ఆ కామెడీ కూడా చూసి ఆనందించారు. అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. అలాగే మరొకరికి చెప్పాలి సార్, థ్యాంక్స్ చెప్పాలి సిద్ధార్థ రెడ్డి గారికి, అలాగే రాజ్ కుమార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పటికి కూడా అందరికీ థ్యాంక్స్ అండి. ఒక్కసారి మన ఎమ్మెల్యే గారి కోసం ఒక్కసారి క్లాప్స్ కొడతారు అందరూ. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తే ఇలాంటి కార్యక్రమాలు చాలా 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 జరపాలి, మేమందరం కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా సింగర్స్కి అంటే ధనుంజయ్ అండ్ సత్యయామిని అండ్ రమణ మ్యూజిషియన్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా యాంకర్ మేఘనాథ్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఉండగానే థ్యాంక్స్ చెప్పాలని ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ. ఒక్కసారి క్లాప్స్తో నాన్ స్టాప్ హాఫ్ అన్ అవర్. కావలి గడ్డ మీద ఎగరాలిన జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఇందు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదలకు ఇందు వండదండ పేదల బతుకు వార్త వచ్చర పులిబిడ్డ పేదల బతుకు వార్త వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలిన జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఇందు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదలకు ఇందు వండదండ. ఇక్కడికి విచ్చేసిన కావలి నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం, అటారీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఈరోజు ఈ ప్రోగ్రాంకి రాలేకపోయాడు. ఆయన మనసంతా కూడా ఇక్కడే ఉంది. ప్రోగ్రాం బాగా జరుగుతుందా లేదా, ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా లేదా, నేను వాళ్ళందరినీ కాపు కాస్తున్నానా లేదా అని చెప్పాడు. ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మన ఆశీస్సులు ఉన్నంత వరకు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కావ్యకృష్ణారెడ్డి గారు కాపు కాస్తూనే ఉంటారు. వారందరి శిష్యులుగా ఇక్కడ ఇంత దిగ్విజయంగా ఈ కొండపెట్టగుంట బ్రహ్మోత్సవాలు మేము నిర్వహించామంటే కొండపెట్టగుంట, పాతపెట్టగుంట వాస్తవ్యులు అందరూ సహకరించబట్టే ఈ సంవత్సరం ఎంతో దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ జరిగాయి. ముఖ్యంగా మా యువ నాయకుడు రావి విజయ్ ఆధ్వర్యంలో కొండపెట్టగుంటలో ప్రతి కార్యక్రమానికి మాకు సహకరించి అన్నీ చేశారు. అలానే మోతకాపులు మేస్త్రీలు శ్రీనివాసులు కానీ సుధాకర్ కానీ వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు. స్వామివారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చి స్వామివారిని ఇక్కడ మన గుడి మీద పెట్టేందుకు వారిద్దరికీ, అలానే వారి టీం మెంబర్లు అందరికి కూడా, ఎవరైతే స్వామివారిని మోసుకుంటూ తిరిగిన మోతకాపులందరికీ కూడా ఈ సందర్భంగా శిరస్సు వహించి అందరికీ నమస్కారాలు చెప్తున్నాను. అలానే 2 నిమిషాలు మా విజయ్ కూడా మాట్లాడుతున్నాను, నాకు కూడా గుర్తుపోయింది. థ్యాంక్ యూ చెప్తున్నాం. అలానే పోలీస్ సిబ్బంది, డిఎస్పీ గారు కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ, ఏఆర్ కానిస్టేబుల్ కానీ అందరూ కూడా ఎంతో ఓపికతోటి భక్తులందరినీ చూసుకునేందుకు వారందరికి కూడా మరీ కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు చెప్పమన్నారు. తర్వాత అందరం కూడా కలుద్దాం. లాస్ట్ సాంగ్ ఉంది, హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్మెంట్. దయచేసి ఎవరు కదలద్దు, ఎవరు లేదు. భాగంగా అంతా అత్యంత వైభవంగా జరిగాయి. దీనికి కారణం మన ఎమ్మెల్యే జగమాడి కృష్ణారెడ్డి గారి ముందు ఆలోచనలు. ప్రతి ఎక్కడ కూడా ఏ అవంతరాలు జరగకుండా దిగ్విజయంగా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయంటే ఆయన ప్రణాళిక దీనికి కారణం. మనకి ఇంకొకటి కూడా లాస్ట్ బ్రహ్మోత్సవాలు అయ్యే చివరి రోజున మన బీదా రవిచంద్ర గారికి కూడా ఎమ్మెల్సీగా రావటం మనకి ఎంతో ఆనందదాయకం. ఇది కూడా అందరూ కృష్ణారెడ్డి గారు మరియు బీదా
ఎందుకంటే మన కృష్ణారెడ్డి గారు ఎప్పుడో ఎమ్మెల్యేగా వెళ్ళిపోయారు, మనకి మళ్ళీ తిరిగి మన రవిచంద్ర గారు కూడా ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. ఓకే, ఇది ఇంతవరకు అయిపోయింది. మనం ముందుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారికి, మరి ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఎక్కడ చిన్న మాత్రం కూడా జరగకుండా చూసినందుకు డిఎస్పీ గారికి, మన రూరల్ టౌన్ సిఐ గారు, మరి ఎస్ఐ గారు అందరికి కూడా, మరి కానిస్టేబుల్స్ గంతి ఉన్న అధికారులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు ఇంత విజయవాడడానికి కారణం మన 2 గ్రామాల్లో ఉన్న ప్రజలు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కావ్య కృష్ణారెడ్డి గారికి, అలాగే రాజ్ కుమార్ చౌదరి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మన బాలయ్య బాబు పాట 6 నిమిషాలు కంటిన్యూ